హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను ఒక మంచి వ్లాగ్తో వచ్చేసాను అనమాట. సో ఈరోజు వచ్చేసి మా ఆఫీస్ ఓపెనింగ్, సెకండ్ ఆఫీస్ ఓపెనింగ్ అనమాట. సో అందరైతే లాస్ట్ వరకు చూడండి తప్పకుండా. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ ఫన్నీ వ్లాగ్. నేను హెయిర్ స్టైల్ ప్రయత్నించా. హెయిర్ స్టైల్ బాగా వచ్చింది కదా. అవును, నిజంగా బాగుంది. ఎందుకంటే నాకేం బాయ్. సో యాజ్ యూజువల్ మేమైతే మార్నింగ్ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆ రోజు ఇంకా రెడీ అవ్వాలి కాబట్టి మేమైతే ఆటోకి వెళ్దామని చెప్పేసి లేట్గా స్టార్ట్ అయ్యాము. ఆటోకి కూడా ఇంకా బుక్ చేసుకున్నాము. లైక్ మాకు వెళ్ళడానికి 10 minutes అలా పడుతుంది ఆటో బుక్ చేసుకుంటే. ఆటో కూడా మార్నింగ్ వచ్చేసింది అనమాట. ఇంక మేమైతే బయలుదేరిపోయాం. సో ఈరోజు ఏంటంటే సెకండ్ ఆఫీస్ ఓపెనింగ్ అని చెప్పా కదా. సో మేము ఉంటున్నది అయితే ఫస్ట్ ఆఫీస్, దానికి రిలేటెడ్ వచ్చేసి సెకండ్ ఆఫీస్ అనమాట, సేల్స్ ఆఫీస్. అండ్ నేను ఇక్కడ ఆఫీస్లో పనిచేసి నాకు తెలిసి ఇది 2 years అయిపోయింది, 2.1 అలా అవుతుందన్నమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే 100 మంది 100 చెప్పారు, బట్ ఐ డెంట్ క్విట్. సో లెట్స్ గో. కొత్త ఆఫీస్కి వెళ్తున్నాం లోపలికి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో అందరైతే ముందు రోజు నుంచే డెకరేషన్కి అట్లెట్లు వెళ్తున్నారనమాట. కాకపోతే మాకు ఆ రోజు డిప్లాయ్మెంట్ ఉండడం వల్ల మేమైతే కొంచెం లేట్గా వెళ్ళాము. మాకు మార్నింగ్ నుంచి వెళ్ళాలని ఉంది, కాకపోతే వర్క్ వల్ల ఆగామన్నమాట. మేమైతే కొంచెంసేపు అలా వర్క్ చేసేసుకొని అయితే ఇంకా డెకరేషన్ పార్ట్ అదంతా కొంచెం ప్రీ సెలబ్రేషన్స్ టైప్ అవుతాయి కదా వైబ్. సో దానికోసం అయితే వెళ్ళిపోయాం అనమాట. దిస్ ఈజ్ అవర్ న్యూ ఆఫీస్. మా డాన్స్ పార్ట్నర్, మేమిద్దరం ఈరోజు డాన్స్ అయిపోతున్నాం. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ రా వ్లాగ్ అనమాట. నేనైతే వాయిసెస్ ఏం ఎడిట్ చేయట్లేదు. అండ్ వీ హ్యాడ్ ఎ డాన్స్ పర్ఫార్మెన్స్. అంటే చాలా నర్వస్గా ఫీల్ అయ్యింది. నేను వేయకూడదు అనుకున్నాను, బట్ సిచ్యువేషన్స్ అంటే డిమాండ్ చేస్తాయి కదా, అట్లయితే నేనైతే డాన్స్ కూడా వేసేసాను అనమాట. సో దిస్ ఇస్ అవర్ క్యూఏ టీమ్, మై క్వీన్స్. మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి? ఓకే గురుజీ, పాడు. లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ, లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ. సార్ మీకోసం ఎవరు వచ్చారు సార్? లోపల రమాను. తడిక 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 ఆ తడిక 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 నువ్వు తెరిచిన దిల్కి చిలక, ఆ తడిక 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 ఆ తడిక తడిక. బ్లడ్ కావాలి. బాగా కనెక్ట్ అయినట్టుంది. సో రిబ్బన్ కట్ వచ్చేసి మార్నింగ్ జరగాలి, కాకపోతే తెలియకుండా అనుకోకుండా మధ్యాహ్నం జరిగింది. అండ్ దట్టు మా సార్ వాళ్ళ మదర్ వస్తున్నారు కాబట్టి అప్పటి వరకు మేమైతే తప్పకుండా వెయిట్ చేయాలి. సో వెయిట్ చేస్తూ డాన్స్ వేసే వాళ్ళు కొంచెం ఏదో ఫార్మల్గా డాన్స్ వేస్తున్నారు. అండ్ వీ గాట్ అన్ అప్డేట్ లైక్ షీస్ కమింగ్. వచ్చారు పెద్ద మనుషులు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. వీళ్ళు వర్క్ చేస్తున్నారని లోకానికి తెలియాలి కాబట్టి తీసా. అండ్ మేమైతే కొన్ని స్నాప్స్ తీసుకున్నాము. లైక్ వర్క్ కూడా అయిపోయింది కాబట్టి మేము స్నాప్స్ తీసుకొని కూడా చాలా డేస్ అయింది. లైక్ వీ గాట్ మెనీ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఎట్ లాస్ట్ వి 4 were టుగెదర్. సో అందుకని చాలా గ్యాప్ వచ్చిన తర్వాత మేము అందరం ఫొటోస్ తీసుకుంటున్నాం కాబట్టి మా పాత స్టైల్లోనే మా పాత వ్లాగ్స్ మీరు చూసే ఉంటారు. సో దాంట్లో అయితే ఎలా అయితే ఎంజాయ్ చేసామో పీస్ఫుల్గా, అలా అయితే ప్రశాంతంగా ఉన్నామన్నమాట ఆ ఫేజ్ అంతా. సో ప్రశాంతంగా అలా స్నాప్స్ అండ్ వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. అప్పటికి 2 అయిపోయింది. మాకైతే చాలా ఆకలిస్తుంది. లైక్ మా సార్ వాళ్ళ మదర్ ఇంకా రాలేదు. తను రిబ్బన్ కట్ చేస్తేనే మాకు ఫుడ్, తర్వాత ఏదైనా పర్ఫార్మెన్సెస్ కానీ ఉంటాయి. సో బయటికి వెళ్ళాలి, లైక్ వస్తున్నారు, స్టార్ట్ అవ్వబోతుందని చెప్పేసి అందరిని అయితే బయటికి రమ్మంటే అందరం అయితే వెళ్తున్నాం. సో దీస్ ఆల్ ఆర్ మై కొలీగ్స్ అండ్ దిస్ ఈజ్ అవర్ అన్న, గ్యాంగ్ లీడర్ మాకు ఈ అన్న, ప్రవీణ్ అన్న. అండ్ వీఆర్ గోయింగ్ అవుట్, వీ నీడ్ టు వెయిట్ అగైన్ అనమాట. వెళ్ళిన తర్వాత అయితే మేము అనుకున్నది అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి. సో నాకు కూడా నర్వస్గా ఫీల్ అయింది అందరి ముందు వేయాలని. కానీ మా డ్యాన్స్ పార్ట్నర్ సత్య, నేను స్టార్టింగ్లో చూపించా కదా, షీ
నాట్ ఫోర్స్డ్ బట్ వేయాల్సిందా అని చెప్పి పట్టుబట్టి కూర్చుందనమాట. లైక్ ఫ్లోలో వెళ్ళిపోయాము. లైక్ ఫార్వర్డ్ ఉంటుంది ఆ వీడియో. సో అందుకని లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. నా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ నచ్చిందో లేదో కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఏదో వేసాను, కాకపోతే డీలో మనం వేసే అంత అయితే కాదు, ఏదో నార్మల్గా వచ్చండి అంతే వేసా. వాళ్ళనమాట మా సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సో వాళ్ళందరినీ పిలిచాడు, ఎందుకంటే లైక్ దిస్ ఇస్ అన్ అచీవ్మెంట్ కాబట్టి. అందరిలాగే ఏదైనా సక్సెస్ఫుల్ అవుతే మనకి ఖచ్చితంగా మన ఫ్యామిలీ గుర్తొస్తుంది కదా. సో హౌ వీ ఫీల్స్ టుడే. అండ్ ఓపెనింగ్ అయితే వాళ్ళ మదర్ అయితే చేయబోతున్నారు. ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్. అందట్లా మనం పోవాలా? పోద్దా? మనమే పాండే మందే అంతా ఎలా కొంచెం ముందుకు నడిపిస్తాం అక్క మనం. మన లోగో ఉన్నాడా, దానికి ఏంది ఫోటో ఫుల్ పెట్టినట్టు పెడుతున్నారు ఇందులో. దానికి అయిపోయింది ఓపెనింగ్. ఇప్పుడు ఏం చేస్తారు? కేక్ కటింగ్ చేయాలి కదా, ఆడ కేక్ పెట్టి ఓకే సన్న వచ్చింది. అందరు చుట్లే వస్తున్నారా? అండ్ హీఈస్ అవర్ సార్, మా CEO ఆఫ్ ది కంపెనీ అనమాట. అండ్ లెట్ విజార్డ్ ఈజ్ ఆ ప్రాజెక్ట్. ఈ సెకండ్ ఆఫీస్ ఓపెనింగ్ వచ్చేసి కూడా ఇట్స్ రిలేటెడ్ టు మై ప్రాజెక్ట్. ఐ ప్రౌడ్లీ సే ఇట్స్ మై ప్రాజెక్ట్. ఎందుకంటే స్క్రాచ్ నుంచి కాకపోయినా ఒక సిచ్యువేషన్ లైక్ ఒక ఫేజ్ నుంచి దాని గ్రోత్ ఇప్పుడు వరకు వచ్చిందంటే ఐ థింక్ కన్ఫామ్గా అది మా టీమ్తో అయ్యింది. అది ఒక్కరి వల్ల కూడా కాదు, అందరు కలిస్తేనే లెట్ విజార్డ్ ఇప్పుడైతే ఆ స్టేజ్లో ఉంది. లైక్ మెనీ వర్డ్స్ అవన్నీ పట్టించుకోకుండా మన టీం ఏంది, మన వర్క్ ఏందని, మనం మా వర్క్ ఏందని తెలిసి మేము చేసుకుంటూ ఇక్కడి వరకు అయితే వచ్చున్నాము. అండ్ ఇంక ఓపెనింగ్ అంటే ఖచ్చితంగా కేక్ కటింగ్స్ అయి ఉంటాయి కాబట్టి మా సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కేక్ తీసుకొచ్చారనమాట. ఇంకా కేక్ కటింగ్ అయితే చేసిన తర్వాత మేము ఫుడ్ అయితే తినాలి. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. సో షీ ఈజ్ హిస్ సిస్టర్ అండ్ వాళ్ళ చుట్టాలు అందరూ అయితే వచ్చున్నారు. ఎందుకంటే ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్. లైక్ ఆఫీస్ ఓపెనింగ్ అంటే చిన్న విషయం కాదు కదా. మనం కూడా మంచి సక్సెస్ అయిపోయి మన ఫ్యామిలీ వాళ్ళని పిలిచి మన సక్సెస్ వాళ్ళు చూస్తుంటారు కాబట్టి వీ ఆల్సో ఫీల్ వెరీ ప్రౌడ్. ఐ థింక్ మా సార్ కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారని నాకు అనిపించింది. లైక్ ఐ క్యాన్ సీ హిమ్.
ఇదేమన్నా వేయలేదు ఇంకా కేక్ కటింగ్ కూడా అయిపోయిందనమాట. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మా సార్ వాళ్ళ చుట్టాలు పిల్లలు ఉంటారు కదా, ఇంకా చిన్నగా అయితే డాన్స్ స్టార్ట్ చేశారు. తర్వాత వచ్చేసి మా సార్ అయితే ఒక మంచి స్పీచ్ స్టార్ట్ చేశాడనమాట. ద జర్నీ ఆఫ్ లెట్విజార్డ్ అని ఒక టైటిల్ పెట్టేయచ్చు. అన్నట్టుగా ద జర్నీ ఆఫ్ లెట్విజార్డ్ అన్నట్టుగా స్టార్ట్ అయిందనమాట మా సార్ మాటల్లో. ద జర్నీ ఆఫ్ లెట్విజార్డ్ రిప్రజెంట్స్ ద స్ట్రగుల్స్ హౌ హీ ఫేస్డ్ అండ్ కంపెనీ బిల్డ్ చేసేటప్పుడు అతను ఎలా ఫేస్ చేశాడు, ఇండియాకి వచ్చాక హౌ ది జర్నీ స్టార్టెడ్ అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అండ్ ఇంక్లూడింగ్ దట్ హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ మై అరైవల్ ఇన్ ద సెన్స్ నేను సెకండ్ ఎంప్లాయీ, కాకపోతే లెట్విజార్డ్ ప్రాజెక్ట్కి ఫస్ట్ ఎంప్లాయీ కాబట్టి హీ కాల్ మీ. అండ్ my first official మనల్ని అన్నమాట పిలిచింది. నో డౌట్, ఎందుకంటే నా వర్క్ ఏదైతే ఉందో దానివల్లే నేను ఇక్కడ ఉన్నా అని గట్టిగా నమ్ముతాను. ఎవరు 100 మంది 100 మాటలు చెప్పినా ఐ డోంట్ కేర్. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను అనమాట. లైక్ ఈ కంపెనీలో నేను స్టార్టింగ్ నుంచి ఉన్నాను. స్టార్టింగ్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు, ఇప్పుడు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, లైక్ ఎక్స్ ఎంప్లాయీస్ ఉంటారు కదా. వాళ్ళు స్టార్టింగ్లో ఎలా అన్నారంటే యూ డోంట్ నీడ్ టు డూ దిస్, అవసరం లేదు, నువ్వు నాకు తెలిసి ఇది వర్త్ కాదు అది ఇదని అన్నారు. కానీ కంపెనీ వర్త్ కాదు, కాకపోతే మనం వర్త్ కదా. సో అందుకని చెప్పి నేను నా వర్క్ మీద నమ్మకంతోనైతే నేను కంటిన్యూ అయ్యాను. సపోజ్ నేను వాళ్ళ మాట ఇన్నుంటే ఐ థింక్ నేను ఈరోజు ఈ సిచ్యువేషన్లో ఉండకపోయేదాన్ని కదా. సో అందుకని చెప్పేది ఏంటంటే మన లైఫ్ మన డెసిజన్ తీసుకోవాలి. పక్కన వాళ్ళు నువ్వేం చేయాలని డెసిజన్ ఎప్పుడైతే తీసుకొని నీకు సలహా ఇస్తారో, నువ్వు ఎప్పుడైతే వాళ్ళ మాట నమ్ముతావో నీ లైఫ్లో నువ్వు అప్పుడే దిగజారినట్టు అర్థం. అందుకనే మన మీద మనం నమ్మకం ఉంటే చాలండి. అది ఎక్కడైనా కానీ మనం ఎక్కడైనా బతికేయచ్చు అని నా ఫీలింగ్ అనమాట. ఎప్పుడన్నా కానీ పక్కన వాళ్ళ మాటలు అస్సలు నమ్మద్దు. అది లైఫ్ గురించి కానీ నువ్వు తీసుకోవాల్సిన డెసిషన్స్ గురించి కానీ అస్సలు నమ్మకండి. మీ మీద మీకు నమ్మకం ఉంటే, మీ వర్క్ మీద మీకు నమ్మకం ఉంటే ఏ రోజైనా తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతూనే ఉంటారు, గ్రోత్ అవుతూనే ఉంటుంది. అదన్నమాట అందరి రియాక్షన్. సో అఫ్కోర్స్ ఒక్కోసారి ఎందుకో నాకే తెలియకుండా అలాంటి మంచి మంచి మోటివేషనల్ వర్డ్స్ బయటకైతే వస్తున్నాయి, ఎందుకంటే ఈ రియాలిటీ కాబట్టి. సో ఇంత మంచి మోటివేషనల్ ప్రశాంతంగా విన్నారు కాబట్టి ప్లీజ్ నెక్స్ట్ వచ్చేసి మన డ్యాన్స్ రాబోతుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది అనమాట. సో ఎవరైతే స్కిప్ చేయకండి, లెట్స్ గో దేర్.
సారీ గైస్, అలవాట్లో పొరపాటు. యాక్చువల్లీ అక్కడ సర్టిఫికేట్ ప్రజెంటేషన్ అయితే జరిగిందనమాట. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేను ఇంత వాడిని అయ్యేవాడిని కాదు. అదనమాట మన ఇన్నర్ ఫీలింగ్. లైక్ ఇస్తున్నాడు తీసుకుంటున్నాడు నాకు అర్థం కాలేదు. తర్వాత అయితే కంటిన్యూగా అయితే సర్టిఫికేట్ ప్రజెంటేషన్స్ అయితే జరిగినాయి. నేను ఇప్పుడు ఒక్కొక్కరి రియాక్షన్ చూపిస్తాను, చూడండి గైస్, ఎంజాయ్ చేయండి. ఊరుకో ఎద్దులా ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఏమిటి సిగ్గుపడుతున్నారా? సార్ మీరు కామెడీ చేయకండి సార్. సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ స్టార్ట్ కొంతసేపు. లైక్ మీరు ఇట్లా పని చేస్తే నెక్స్ట్ 2 years ఎక్కడ ఉంటారో అదంతా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. చేసుకున్న తర్వాత అయితే ఇంకా చీరప్ చేసుకుంటూ కంగ్రాచులేట్ చెప్పుకుంటూ ఒకళ్ళకొకళ్ళు. దే ఆర్ ఫీలింగ్ ఎమోషనల్. నెక్స్ట్ వచ్చేసి మన ఫేవరెట్ సెక్షన్, ఫుడ్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ 2 ఇన్సిడెంట్స్ అయితే జరిగింది. ఫస్ట్ వచ్చేసి నేను కద్దుకకీర్ మంచిగా తీసుకొస్తుంటే మా సార్ వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో తెలియకుండా చెయ్యిలా అనేసారు. నా డ్రెస్, హెయిర్, ఫ్లోర్ అంతా చాలా పడిపోయింది. మళ్ళీ తర్వాత వచ్చి తినే టైంకి అంటే ఇది చెప్పచ్చలేదు తెలియదు, పడబోయా అనమాట. సో ఎందుకు అట్లా అయినాయో తెలియదు, కాకపోతే అట్లా అయిపోయినాయి. ఇంకా తినాలి, మనకు ఫుడ్ ఏదైనా ఫుడ్ ఇంపార్టెంట్ కాబట్టి అదంతా క్లీన్ చేసుకొని వచ్చి కూర్చొని, పడబోయినా కానీ మళ్ళీ కూర్చొని వచ్చి అయితే ఇక తింటున్నాం, డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. ఎందుకు మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే లైక్ ఎక్కడికి వెళ్ళినా అని పడబోతా గైస్, నాకు అది తెలియదు ఎందుకో కానీ ఇక్కడ కూడా పడబోయా అనమాట. బై గాడ్ గ్రేస్ ఎవరైతే చూడలేదు ఇక తెలీదు. ఇక తిన్నాము, తినిన తర్వాత అయితే కొంతసేపు ప్రశాంతంగా అట్లా కూర్చొని ఇక డాన్సెస్ అయితే స్టార్ట్ అయినాయి. ఇక మా శ్రీలత చూడండి, కెమెరా పెట్టగానే ఫోజెస్ అవన్నీ చేంజ్ చేసింది పిల్ల. లత అయితే ఇక చిన్నగా తింటా ఉందన్నమాట. ఇక ఆమెకి లోకం ఎట్లా వెళ్ళినా మనకు సంబంధం లేదు గైస్, మన పనిలో మనం బిజీగా ఉండాలి ఎప్పుడు. మనమైతే వెజ్ కేటగిరీ కాబట్టి ఆ రోజు వెజ్లో వచ్చేసి రుమాల్ రోటీ, వెజ్ బిర్యానీ, మిర్చి కసాలా అలాంగ్ విత్ పన్నీర్ అండ్ క్యాప్సికమ్ ఉండే అనమాట. అండ్ కద్దు కకీర్ చెప్పాను కదా, అది కింద పడ్డది అనుకోండి, మళ్ళీ తెచ్చుకున్నాం, అది వేరే విషయము. అండ్ థమ్స్అప్ ఇంకా స్ప్రైట్ ఏమో ఉండే. ఇంకా ఆ రోజు చాలా లేట్ అయింది, ఫుడ్ 3:15 అలా అయ్యింది మేము తినేటప్పటికి. ఇక ముచ్చట్లు చెప్పుకుంటూ అట్లా ఇట్లా అయితే తిన్నాము. తినిన తర్వాత అయితే ఇక మాకు డ్యాన్స్ కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా మీరు వేచి చూస్తున్న డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చూసేయండి. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు.
వెల్కమ్ టు ఎక్సర్సైజ్ సెంటర్. 1 2 3 4 5 6. ఓయమ్మ ఫేస్ టు ఫేస్ ఏంది ఇది? కాపాడండి. मैं नहीं चलूंगी, देखूंगी. DJ Sunil KPM Protein Formula Mudiyagam Strong adana అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఓకే ఓకే ఓకే. కోయ్ కోయ్ ఏయ్ నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా అది నాతోనే మొదలవుతుంది.
ఎంత ఉండింది, తను సగల వదిలేశాడు, నడిచి వచ్చాడు, ఊరికి నిలబడిపోయాడు. అవునా కాదా? ఆడియన్స్ చూశారు. రావట్లేదా? మనం దానికి ఒక్కదానికి దూరం ఉంటాం. అరే మౌనిక ఎల్లు కదా. సో అది గైస్ టోటల్ ఆఫీస్ సెలబ్రేషన్ అనమాట. సో లాస్ట్లో అయితే కేక్ కట్ చేసాం. కేక్ కట్ చేయడంతో టోటల్ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇదన్నమాట నా ఆఫీస్ వ్లాగ్స్. సో ఇలాంటి వ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆకాంక్ష వ్లాగ్స్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ కమెంట్. See you in my next vlog. Bye guys. Hey.
టైట్.